అన్ని స్విగ్గీ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి అంటుండు అన్ని స్విగ్గీ పాలిటిక్స్ అట. తమకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందనే చూస్తున్నారట. ఇప్పుడు స్విగ్గీలో మనకు కావాల్సింది ఆర్డర్ చేసుకుంటాం కదా. సో రాజకీయ నాయకులు చేసే, రాజకీయ పార్టీలు చేసే రాజకీయాలు కూడా స్విగ్గీ లాగానే ఉన్నాయట. పాలిటిక్స్ అట్లా తయారైనాయట. తమకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందనే చూస్తున్నారట. ఎవరంటున్నారు ఇది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. సిద్ధాంతాల కోసం పాటుపడే నేతలు తగ్గిపోయారు, మేనేజ్మెంట్ రాజకీయాలే నడుస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదకరం. కార్యకర్తలు పోయి వాలంటీర్ల వ్యవస్థ నడుస్తోంది, వాలంటీర్ల వ్యవస్థ వస్తోంది. ప్రస్తుత రాజకీయాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. జైపాల్ రెడ్డి పురస్కారాల ప్రధానోత్సవంలో ప్రసంగం. పీవీ తర్వాత అంత గొప్ప రాజకీయాలు జైపాల్ వే. తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని వెల్లడి. సరే, జైపాల్ రెడ్డి గురించి తర్వాత మాట్లాడదాము. మీరు ఇక్కడ ఫస్ట్ తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, ఈ ముగ్గురిని మనం కాకుండా జైపాల్ రెడ్డి చేసిండు, కేసీఆర్ చేసిండు, ఈయన చేసిండు, ఆయన చేసిండు అంటే ఉపయోగం లేదు. ఎవడి రాజకీయం కోసం వాడు చేసుకున్నాడు. అంతో ఇంతో చేసినా ఎవడి రాజకీయం కోసం వాడు చేసిండు. కానీ తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసమే చేసిరు. వీళ్ళదే పోరాటం, అసలైన పోరాటం. జనాలు నిలబడకపోతే, ఉద్యమకారులు లేకపోతే, అమరవీరులు ఆ రకంగా చనిపోకపోతే ఇవాళ తెలంగాణ ఎక్కడిది? ఇది మనం గుర్తించాలా. మీరు గుర్తిస్తలేరు. జైపాల్ రెడ్డిని గుర్తిస్తున్నారు కానీ అమరవీరులను గుర్తిస్తున్నారా? 500 మందికి మాత్రమే 10 లక్షలు ఇచ్చి ఏదో ఒక స్వీపర్ ఉద్యోగాలు, హౌస్ కీపింగ్ ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ని విమర్శించే కదా మీరు అధికారంలోకి వచ్చింది. 1569 మంది చనిపోయారు. ఎట్లా కేసీఆర్ నువ్వు వాళ్ళకు ఉద్యోగాలు 10 లక్షలు ఇవ్వని మీరు క్వశ్చన్ చేసిరు కదా ఆనాడు. చేసి అధికారంలోకి వచ్చిరు కదా. ఇంతవరకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఒక్క కుటుంబాన్ని మీరు కలిసిరా? లేదే. మరి ఇదేం పాలిటిక్స్? స్విగ్గీ పాలిటిక్సా, జొమాటో పాలిటిక్సా? జైపాల్ రెడ్డిని గుర్తు చేస్తున్నారు కానీ మరి అమరవీరులను ఎందుకు గుర్తు చేస్తలేరు? ఉద్యమకారులకు 250 గజాల స్థలం అన్నారు. ఒక కమిటీ వేసి అసలు ఉద్యమకారులు ఎవరు అని తేల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? దాన్ని అసలు కనీసం మాట ఎత్తుతున్నారా? జైపాల్ రెడ్డి గుర్తొచ్చిండు కానీ వాళ్ళు మాత్రం గుర్తుకురాలే. ఎందుకు మాట్లాడతారో ఇవి అర్థం కాదు. సరే, అది వదిలిపెట్టండి. ఇదొక లైన్. ఒకప్పటి ఆదర్శవంతమైన రాజకీయాలు పోయి ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. తమకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ త్వరగా డెలివరీ చేస్తారనే చూస్తున్నారే తప్ప సిద్ధాంతాల కోసం పాటుపడేవారు తగ్గిపోయారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలు తగ్గిపోయాయి. మేనేజ్మెంట్ రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత ప్రమాదకరం. ప్రస్తుతం రాజకీయాల్లో కార్యకర్తలు పోయి వాలంటీర్ వ్యవస్థ వస్తోందని, కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని చెప్పారు. సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు సహేతుక సూచనలు చేస్తే తీసుకోవడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అని ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. సిద్ధాంతాల కోసం పాటుపడే నేతలు తగ్గిపోయారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారని. మరి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని మరి మీ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారండి? వాళ్ళు ఏమైనా గొప్ప సంఘ సంస్కర్తలా? ఈ దేశ ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళంతా కబ్జాకోర్లు, 10 సంవత్సరాలు జనాన్ని దోపిడీ చేసిన దొంగలు, వీళ్ళందరినీ మీరు తీసుకున్నారు దాదాపుగా. మరి వాళ్ళ అవసరం మీకు ఎందుకు వచ్చింది? మరి ఇది స్విగ్గీ పాలిటిక్సా లేకపోతే ఇంకేమన్నా వేరే పాలిటిక్సా? మరి ఇక్కడ ఎందుకు మీరు ఆ పారదర్శకత, ట్రాన్స్పరెంట్, నిజాయితీ చూపించలేకపోయారు? మీరు అంటున్నారు కార్యకర్తలు కూడా అట్లనే ఉన్నారు, కార్యకర్తలు పోయి మొత్తం వాలంటీర్స్ వ్యవస్థ వచ్చేసింది అని. అంటే వాళ్ళు కూడా జొమాటో, స్విగ్గీ లాగానే తయారయ్యారట. ఇవాళ కార్యకర్తలు లేకపోతే మీరు ఎక్కడిది, మీ పార్టీలు ఎక్కడిది? అంతో కొంత వాళ్ళ కార్యకర్తలు ఉండి మీ ఐడియాలజీని కాపాడగలుగుతున్నారు కాబట్టే ఈ పార్టీలు బతుకుతున్నాయి. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో అసలు కాంగ్రెస్ ఏం చేసినా చేయకపోయినా చచ్చిపోయినా ఓ 10-20% మంది ఓట్ బ్యాంక్ మీకు ఎందుకు వస్తుంది? మీ పార్టీ కార్యకర్తల బలం వల్ల వస్తుంది. కార్యకర్తలు మంచిగానే ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ అవసరాల కోసం అటు ఇటు అవుతుండొచ్చు కానీ మీలాగా కాంట్రాక్ట్ల కోసం, భూముల కోసం ఇటు అటు గారు వాళ్ళు. ఎంతో కొంత ఆయా పార్టీల ఐడియాలజీలు బతుకుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ కోసం వచ్చిన పార్టీ అని ఎంతో కొంత ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అని అంటే కార్యకర్తలే. కాంగ్రెస్ గతంలో ఇందిరమ్మ రాజ్యము, లేకపోతే పేదలకు ఇచ్చిన కార్యక్రమాలు, ఇవన్నీ ఎంతో కొంత ప్రజల్లో ఉన్నాయంటే మీ కార్యకర్తలే. బీజేపీ ఐడియాలజీ బతుకుతున్నది అని అంటే కార్యకర్తలే. ఈ లీడర్లు ఎక్కడిది? ఇన్లోడ్ అన్లా, అన్లోడ్ ఇన్లా, ఇన్లోడ్ అన్లా.
కానీ మీరు కాపాడాల్సిన ప్లేస్లో ఉన్న మీరు మరి మీరేం కాపాడుతున్నారు? ఏం లేదే, ఏం లేదు కదా. ఇప్పుడు మొత్తం ఈ కాంట్రాక్ట్ల దగ్గర నుంచి వ్యవస్థని మొత్తం మీ చుట్టూ ఉన్న వాళ్ళకే చేరవేస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి చెప్పాలి, స్విగ్గీ పాలిటిక్స్ అంటున్నారు. మీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా ఎక్కడదండి? మీరు చెప్పండి. మీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా ఎక్కడిది? రియల్ ఎస్టేట్ వ్యాపారులే కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా. తెలంగాణ సోయినోడు ఒక్కడలేడు కదా మీ చుట్టూ. మరి ఇదేం పాలిటిక్స్? చెప్పడానికి చాలా గొప్పగా ఉంటాయి మాటలు, కానీ ఆ మాటలని చేతల రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు మాట్లాడి కూడా వేస్ట్. మార్చుకోమని చెప్తున్నాం అంతే. ఇందులో మార్చుకుంటే బాగుపడతారని చెప్తున్నాం. మీరేమన్నా మా భవిష్యత్తులో రాజకీయాలు చేయాల్సిన వాళ్ళకి కొంత మార్గదర్శకంగా ఉండాలి అని మేము అనుకుంటున్నాం. మేము గిట్లనే ఉంటామంటే గట్లనే కేసీఆర్ పోయినట్టు గిట్లనే పోతారు మీరు కూడా.